మీ లైఫ్‌లో ఇలా జరిగిందా? మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, మీరు ఎవరెవరికైతే హెల్ప్ చేశారో, వాళ్ళందరూ మీకు గుర్తొస్తారు. మీరు వాళ్ళ కోసం ఎన్ని సాక్రిఫైజెస్ చేశారో, అవి కూడా మీకు గుర్తొస్తాయి. కానీ, మీరు టఫ్ టైమ్స్‌లో ఉన్నప్పుడు, మీకు మాత్రం ఎవ్వరు కూడా రీచ్ అవ్వరు. మీరెలా ఉన్నారు అని కనీసం తెలుసుకోరు. మీరప్పుడు అనుకుంటారు, కనీసం నేను హెల్ప్ చేసిన వాళ్ళైనా నాకు మెసేజ్ చేశారేమో, కాల్ చేశారేమో అని ఫోను చెక్ చేస్తారు. కానీ లేదు. అప్పుడు మీకు మీకే ఒక సైలెంట్ క్వెషన్ అనేది రైజ్ అవుతుంది. అదేంటి అంటే, అరే! నేను అందరితో బానే ఉన్నాను కదా! అందరితో మంచిగా ఉన్నాను. అందరికి వీలైనంత హెల్ప్ చేశాను. అయినా నాకు మాత్రం ఎవ్వరు ఉండరేంటి హెల్ప్ చేయడానికి అని మిమ్మల్ని మీరు క్వెషన్ చేసుకుంటారు. అసలు మీ లైఫ్‌లో ఇలా కూడా జరుగుతుండొచ్చు. మీ ఫ్రెండ్ ఎప్పుడైనా లేట్‌గా వస్తే మీరు వెయిట్ చేస్తారు. కానీ మీరు లేట్ అయితే మీ ఫ్రెండ్ కంప్లెయింట్ చేస్తారు. కొన్ని కొన్ని సార్లు మీరు మీ ఫ్రెండ్‌కి నో అని చెప్పాలి అని అనుకుంటారు. ఎప్పుడైనా హెల్ప్ అడిగితే మీకు జరిగేది కాదు. మీ స్థాయికి మించి అనంటే నా వల్ల కాదు అని చెప్పాలనుకుంటారు. కానీ చెప్పరు. సైలెంట్‌గా చేసుకుంటూ ఎళ్ళిపోతారు. మీకు వాళ్ళ బర్త్‌డే గుర్తుంటుంది. మీరు వాళ్ళ బర్త్‌డే ఎట్లా సెలబ్రేట్ చేసుకోవాలి అన్నది కూడా ప్లాన్ చేసుకొని, ముందు నుంచే ఈరోజు ఇట్లా సెలబ్రేట్ చేయాలి అని ప్రిపేర్డ్‌గా ఉంటారు. కానీ మీ బర్త్‌డే ఉందంటే మాత్రం కనీసం హ్యాపీ బర్త్‌డే అని మెసేజ్ కూడా మీకు రాదు. అసలు వాళ్ళకి గుర్తుండదు మీ బర్త్‌డే ఉన్న విషయం. ఇంకా పెయిన్‌ఫుల్ ఏంటి అననేసంటే, వాళ్ళకేదైనా ప్రాబ్లమ్ ఉంది అనంటే, వాళ్ళు మీకు కాల్ చేసి గంటలు, గంటలు మీతో మాట్లాడి మీకు చెప్తా ఉంటారు. ఇది నేనిట్లా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నాను అని. మీరు ఓపికగా వింటారు. మీకు అయినన్ని సజెషన్స్ ఇస్తారు. వీలైనంత హెల్ప్ చేస్తారు. అదే మీరు ప్రాబ్లమ్‌లో ఉన్నారంటే మాత్రం, వాళ్ళు కనీసం ఫోను కూడా ఆన్సర్ చేయరు. అసలు మీరు ఎంత బాధపడుతున్నారో తెలుసుకోవడానికి గూడా వాళ్ళు మీ పక్కన ఉండరు. అండ్ చాలా సార్లు మీకు వాళ్ళ ప్రవర్తన వల్ల హర్టింగ్‌గా అనిపించినా అది మీరు చెప్పరు. నేను ఫైన్, ఐ యామ్ ఫైన్ అన్న ఎక్స్‌ప్రెషన్ వాళ్ళకిస్తూ ఉంటారు. ఇది ఎందుకు చేస్తాము మనము అననేసంటే, మనకి భయం. మనం ఎక్కడ ఆ పర్సన్‌ని లూజ్ అవుతామో అని మన భయం వల్ల మనము సైలెంట్‌గా ఈ బిహేవియర్‌ని భరిస్తూ ఉంటాం. దీనివల్ల చాలా నష్టం. దీనివల్ల ఇదే ఇట్లా కంటిన్యూ అయితే ఈ సిట్యుయేషను, కొద్ది రోజుల తర్వాత మనం స్లోగా ఎంప్టీ అయిపోతాము. మన లైఫ్‌లో మనం ఒక సైడ్ క్యారెక్టర్‌గా మిగిలిపోతాము. ఇంకా పెయిన్‌ఫుల్ విషయం ఏంటి అననేసంటే అసలు మన లైఫ్‌లోనే మనకి ఇంపార్టెన్స్ అనేది ఉండదు. మనం వేరే వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాము. అసలెందుకు ఇట్లా జరుగుతుంది? దీని వెనకాల ఉన్న సైకాలజీ ఏంది అన్నది ఈరోజు మనం అర్థం చేసుకుందాం. ఫస్ట్ ఏంటి అంటే మైండ్ కండిషనింగ్. మనకి చిన్నప్పటి నుంచి మంచి పర్సన్ లాగానే ఉండాలి అని మనల్ని సొసైటీ గాని, పేరెంట్స్ గాని అందరూ కండిషనింగ్ చేస్తారు. మన బ్రెయిన్‌ని వాష్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎట్లా అననేసంటే నువ్వు అడ్జస్ట్ అవ్వాలి. నీకు బాధగా ఏదన్నా అనిపించినా గాని నువ్వు వేరే వాళ్ళకి చెప్పొద్దు. వేరే వాళ్ళ మాటలు హర్టింగ్‌గా ఉన్నా నువ్వు చెప్పొద్దు. నువ్వు ఎదురు సమాధానం ఇవ్వద్దు. ఎవరైనా నీతో ప్రాపర్‌గా మాట్లాడకపోయినా నువ్వు ఎదురు సమాధానం ఇవ్వద్దు. నువ్వు సైలెంట్‌గా అన్నీ భరించాలి, టాలరేట్ చేయాలి అని మనకి మన సొసైటీ అనేది చిన్నప్పటి నుంచే కండిషనింగ్ చేసింది. మనం ఎదురు మాట్లాడితే యారోగెంట్, లేకపోతే మనం ఎదురు సమాధానం ఇస్తే వీడికి చాలా పొగరు, ఇట్లా అని నీకు లేబుల్ చేస్తారు అని మన సొసైటీ మనల్ని సైలెంట్‌గా ఒక మైండ్‌సెట్ అనేది క్రియేట్ చేసింది. దానివల్ల మంచితనం అంటే మనకి కైండ్‌నెస్. మనం కైండ్‌గా ఉండాలి. మనం వీలైనంత హెల్ప్ చేయాలి అనే మనకి మన పేరెంట్స్ కానీ, సొసైటీ కానీ నేర్పించడం వల్ల మనకి ఈ బిహేవియర్ అనేది వస్తుంది మనలో. ఇది ప్రాబ్లమ్ కాదు. ఇది ఒక స్టేజ్ వరకుంటే ప్రాబ్లమ్ కాదు. కానీ ఇది ఎప్పుడు ప్రాబ్లమ్ అంటే, ఎదుటి వాళ్ళు మనకు వాల్యూ ఇవ్వకపోయినా, మన కైండ్‌నెస్‌ని వాళ్ళు అర్థం చేసుకోకుండా, మనము ఓవర్‌గా కైండ్‌నెస్ అంటే వాళ్ళ అర్హతకు మించి, వాళ్ళు దేన్నైతే డిజర్వ్ చేస్తారో దాన్ని మించి మనం వాళ్ళతో కైండ్‌గా ఉండి, మనం వాళ్ళకి మనమే ఎప్పుడు వాళ్ళకి హెల్ప్ చేసి, మనకు రిటర్న్‌లో వాళ్ళ నుంచి ఏం హెల్ప్ అందకపోతే అండ్ మన పనులన్నీ పక్కన పెట్టి మరి మనం వాళ్ళకి హెల్ప్ చేయడం, మన పనుల మీద, మన గోల్స్ మీద మనం ఫోకస్డ్‌గా ఉండకుండా, ఎప్పుడు వేరే వాళ్ళకి అవైలబుల్‌గా ఉండడము అననేది మాత్రం చాలా తప్పు. నా మట్టుకైతే. దీన్ని మనము ఎందుకు మార్చాలి అననేసంటే, మన లైఫ్‌లో మనకంటూ గూడా ఒక ప్రయారిటీ అనేది ఉంటుంది. అందుకని దీన్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. సెకండ్ రీజన్ ఏంటి అంటే, చాలా మంది ఏమనుకుంటారు అనంటే, సాక్రిఫైస్. వాళ్ళు, వాళ్ళు అడ్జస్ట్ అయితే, వాళ్ళు ఇంకా కొంచెం అడ్జస్ట్ నేనింకా కొంచెం అడ్జస్ట్ అయితే, నేనింకా కొంచెం మారితే, వేరే వాళ్ళు నన్ను లవ్ చేస్తారేమో, వేరే వాళ్ళు నన్ను కన్సిడర్ చేస్తారేమో అని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు. మీరు అడ్జస్ట్ అవ్వడం వల్ల మీరే మారుతారు కానీ, వేరే వాళ్ళ ప్రవర్తన అనేది అస్సలు మారదు. కొన్ని కొన్ని సార్లు ఇంకా చాలా పెయిన్‌ఫుల్ విషయం ఏంటి అంటే
మీరు ఇంతలా మారినా వేరే వాళ్ళు కనీసం దాన్ని గుర్తించరు. మీరింత గో త్రూ అవుతున్నారు, మీరు వేరే వాళ్ళ కోసం ఇంత మారుతున్నారు అన్న విషయాన్ని కూడా వేరే వాళ్ళు దాన్ని గమనించకపోవడం అనేది చాలా సార్లు మనకు బాధను కలిగిస్తుంది. ఇది రెండో రీజన్. థర్డ్ రీజన్ ఏంటి అంటే, మనము కన్‌ఫ్యూజన్ స్టేజ్‌లో ఉంటాం. ఒక కన్‌ఫ్యూజ్డ్ ఉంటాం. కైండ్‌నెస్‌కి, రెస్పెక్ట్‌కి మధ్యలో ఒక కన్‌ఫ్యూజ్ స్టేజ్‌లో ఉంటాం. మనం ఏమనుకుంటామంటే, మనం ఎక్కువగా కైండ్‌గా ఉండి, ఎక్కువగా హెల్ప్ చేస్తూ ఉంటేనే మనకందరూ రెస్పెక్ట్ అనేది ఇస్తారు అని అనుకుంటాం. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనము వేరే వాళ్ళ కంట్రోల్‌లో ఉండి, వేరే వాళ్ళ కోసం ఎప్పుడూ అడ్జస్ట్ అవుతూ ఉంటే, ఆ పర్సన్ మనల్ని ఎప్పుడూ రెస్పెక్ట్ చేయరు. దీని గురించి నేనొక వీడియో చేశాను. మనం ఓవర్‌గా అవైలబుల్‌గా ఉంటే ఎందుకు మనల్ని వేరే వాళ్ళు రెస్పెక్ట్ చేయరు, విలువ ఇవ్వరు అన్న దాని గురించి వెళ్లి మన ఛానెల్‌లో ఒకసారి చెక్ చేయండి. మీకింకా ఇన్‌సైట్స్ ఒస్తాయి. ఇప్పటికి మట్టుకు ఓవర్‌గా అవైలబుల్‌గా ఉంటే మాత్రం ఎవ్వరు రెస్పెక్ట్ చేయరు. ఇది థర్డ్ రీజన్. దీనివల్ల మీరు ఇట్లానే మీ బిహేవియర్ అనేది కంటిన్యూ అయితే మీరు బయట కామ్‌గానే ఉంటారు. కానీ లోపల ఫ్రస్ట్రేషన్, కోపం, డిసప్పాయింట్‌మెంట్ అనేది మీలో పెరుగుతూ వస్తుంది. దీనివల్ల కొద్ది రోజులకి మీరు మెంటల్లీ చాలా టైర్డ్‌గా అయిపోయినట్టు మీకు మీరే ఫీల్ అవుతారు. దీని వల్ల ఏమవుతుంది అననేసంటే మీ లైఫ్‌లో మీరొక సైడ్ క్యారెక్టర్ అయిపోతారు. దీన్ని ఇది మీరేమనుకుంటారంటే, ఇది చాలా సార్లు నేనెందుకిట్లా సఫర్ అవుతున్నాను? నా ఈ బిహేవియర్ వల్ల నేనే కదా ఎక్కువగా సఫర్ అవుతున్నాను అని మీకనిపిస్తుంది. ఇక్కడ తప్పు మీది కాదు. మీ ప్యాటర్న్ తప్పు. సో, ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్ ఏంటి అన్నది తెలుసుకుందాం. దీనికి ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఉన్నాయి. అవేంటో ఫస్ట్ తెలుసుకుందాం. ఫస్ట్ సొల్యూషన్ వచ్చి సేయింగ్ నో. మీరెప్పుడైతే మీ మీరు చేయలేరు అని అనిపిస్తుందో, లేకపోతే మీ మనసు నేనిది చేయొద్దు అని మీకు చెప్తుందో, అప్పుడు మీరు బయటకి కూడా నో అని చెప్పండి. మీకనిపించినా గాని సరే, యెస్ నేను చేస్తాను అని మాత్రం చెప్పకండి. మీకు ఫస్ట్‌లో గిల్ట్ అనేదొస్తుంది. బాధనిపిస్తుంది. అరే! నేనేంటి ఇట్లా చెప్పాను అని మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోలేరు. కానీ ఇదే గ్రోత్. మీ మైండ్ ఏం చెప్తుందో, మీ మనసేం చెప్తుందో మీరది చెప్పడమే మీరు గ్రో అవుతున్నట్టు, మీరు మిమ్మల్ని మోసం చేయనట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. సెకండ్‌దొచ్చేసి యాక్సెప్ట్ ద చేంజ్. మీరిట్లా చేంజ్ అయ్యేటప్పుడు, అరే! నేను సెల్ఫిష్ అయిపోతున్నానా? అని మీది మీకే ఒక క్వెషనొస్తుంది. దీన్ని యాక్సెప్ట్ చేయండి. ఇది సెల్ఫిష్ కాదు. ఫైనల్లీ మిమ్మల్ని మీరు చూజ్ చేసుకుంటున్నారు. థర్డ్ ప్రాక్టికల్ సొల్యూషన్ వచ్చేసి బౌండరీస్. మీరిట్లా బౌండరీస్ సెట్ చేసేటప్పుడు కొన్ని చేంజెస్ ఒస్తాయి. అవేంటి అంటే కొందరు మీతో ఉంటారు. కొందరు డిసపియర్ అయిపోతారు. కొందరు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తారు. మీతో ఉండేవాళ్ళు మాత్రం లైఫ్ టైమ్ మీతో ఉంటారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసేది టైమ్, ఎనర్జీ, లవ్. ఇవి అన్‌లిమిటెడ్ కాదు. సో, వీటిని రైట్ పీపుల్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఫైనల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు చేసేది తప్పు కాదు. మీరు లవ్ చేయండి. కానీ హర్ట్ అయ్యేంత కాదు. హెల్ప్ చేయండి. కానీ మిమ్మల్ని మీరు కోల్పోయేంత కాదు. సాక్రిఫైస్ చేయండి. కానీ లిమిట్‌లోనే చేయండి. దీనివల్ల మీరు మీ లైఫ్‌లో మెయిన్ క్యారెక్టర్‌గా ఉంటారు. సైడ్ క్యారెక్టర్‌గా కాకుండా. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అని. ఒకవేళ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ గనక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఇట్లాంటి సైకాలజికల్ యాస్పెక్ట్స్ తెలుసుకోవడానికి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరెవరికైనా హెల్ప్ అవుతది ఈ వీడియో అని అనుకుంటే డెఫినైట్‌లీ షేర్ చేయండి. అండ్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళకి చాలా చాలా థాంక్స్. మీ ఎంకరేజ్‌మెంట్ నాకు ఉండడం వల్లనే నేను చాలా డీప్‌గా ఇంకా స్టడీ చేసి మీకు వీడియోని అందించడానికి నాకు మోటివేషన్ వస్తుంది. దట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ పీపుల్. మీరు వీడియో చూడడం వల్లనే నేను ఇంకా మోటివేట్ అయ్యి చేస్తున్నాను. అండ్ ఎవరైతే కామెంట్స్ పెడుతున్నారో థాంక్ యూ సో మచ్. మాక్సిమం నాకు పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి. నేనసలు అనుకోలేదు మీరు ఇంతలా నన్ను ఎంకరేజ్ చేస్తారని. థాంక్ యూ.